అమ్మా ఒక్కని ఉన్నాను, నాకు ఎవరు సహకారంగా లేరు, లేకపోతే ఎవరు నా మాట వినడం లేదు అని చెప్పేసి ఒక చేతగాని వాళ్ళలాగా పడిపోయాడు అనుకోండి, తమ జీవితము అంతటితోనే ముగించబడిపోయేది. సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిన వాడవైతే చేతగాని వాడు అవుతావు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయామనుకోండి, చేతగాని వాళ్ళం అయిపోతాం. కానీ దావీదుకు శ్రమ వచ్చింది, అతడు కృంగిపోయి ఉంటే చేతగాని వాడు అయిపోయేవాడు. కానీ అప్పుడు ఏం చేశాడు దావీదు? తమ దేవుడైన వాళ్ళకున్నటువంటి నాయకులను బట్టి, సైన్యాన్ని బట్టి, లేకపోతే జ్ఞానవంతులను బట్టి, లేకపోతే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలలో కూడా ఇటువంటి సోదరులు ఎదురవుతాయి. నీ భర్తే నీకు విరోధంగా మాట్లాడచ్చు, నీ భార్య నీకు విరోధంగా మాట్లాడచ్చు, నీ పిల్లలే నీ చావును కూడా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. మా అమ్మ ఇప్పుడు చచ్చిపోతుందో మా ఇంట్లో అప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి అని చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు. మా నాన్న లేకపోతే మేము ప్రశాంతంగా ఉంటామండి అని చెప్పిన పిల్లలు కూడా లేకపోలేదండి. సమాజం అలా ఉంది, అలా నడిపించబడుతుంది. కానీ కుటుంబంలో ఉన్న వారైనా, సమాజమైనా, సంఘంలో ఉన్న ఎవరైనా కూడా మనకు విరోధంగా లేచినప్పటికీ కూడా మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నిక్కి నీలిగి నిలబడాలి. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోతే చేతగాని వారిలాగా మారిపోతాం. మనము శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుడైన యెహోవాని బట్టి ఏం చేసుకోవాలి? నాకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఏయ్, నా సర్కిల్ అంటే ఏమనుకుంటున్నావు? ఫోన్ కొడితే 100 మంది వస్తారు అని నా ఫ్రెండ్స్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? కట్టలు బేరువాళ్ళ పేర్చున్నా నా ధనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మనము మన దేవుడైన యెహోవాని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా, నేను చెప్తా. పొలిటికల్ చెప్పచ్చో లేదు కానీ, అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా లోకవస్తుల్లో ఎదిగిన వాళ్ళని బట్టి మనము